ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్‌లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. సామెతలు 24వ అధ్యాయం 12వ వచనం. ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దానినెరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోదగినటువంటి అంశము చాలా గొప్పదండి. ఎంతో ఉన్నతమైనటువంటి అంశాన్ని దేవుడు మనకి తెలియచేస్తున్నారు. ఏంటి ఇక్కడ దేవుడు మనతో చెప్తున్నటువంటిది? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొని ఎడలా. ఈరోజు దేవుడు గురించినటువంటి, దేవుడి సువార్తను గురించినటువంటి, రాబోయేటటువంటి కాలముల గురించి మనం ఎన్నో విషయాలు బైబిల్ ద్వారా, ప్రవచనాల ద్వారా, దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అంటే దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసుల ద్వారా, మిషనరీస్ ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. అయినా కూడా ఇది నాకు తెలియదని నువ్వు అనుకుని ఎడల నీ హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. ఇదిగో నువ్వు పలుకుతున్న ప్రతి ఒక్క మాటకి నీవే ఉత్తరవాదివి. దేవుడు తమ సంబంధించినటువంటి ప్రతీదీ కూడా మనకి తెలియపరుస్తున్నారు. వారి వారి పనులను బట్టి ప్రతీకారము చేయువాడు. కాబట్టి దేవుడు కేవలం మన ప్రార్థనలను వినేటటువంటి వాడే కాదు, కానీ మన యొక్క హృదయాంతరాలను పరిశోధించేటటువంటి వాడు, పరిశీలించేటటువంటి వాడు. మంచిని చెప్తున్నప్పుడు వింటున్న దేవుడు, నువ్వు చెడును పలుకుతున్నప్పుడు కూడా వినేటటువంటి దేవుడై ఉన్నారు. కాబట్టి మనం భయంతోనూ భక్తితోనూ జాగ్రత్తగా నడుచుకుని వారమై ఉన్నామన్న వాక్యాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.